అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ ప్రక్రియకు అడ్డుపడుతున్నారని కొన్ని అరెస్టులు జరగడం చూసాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలింగ్ జరిగిన తీరుకు సంబంధించి పూర్తి అప్డేట్ ఒంటిమిట్ట నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అంటే ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా సాగినటువంటి ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది 11 గంటల తర్వాత మాత్రం పరిస్థితి మారిందనే చెప్పాలి. పరస్పర దాడులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా పరస్పరం ప్రతి పోలింగ్ లోను, ముఖ్యంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లోను, దాని తర్వాత ఏదైతే పోలింగ్ బూత్లో ఈ రెండు పోలింగ్ బూతుల్లో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగడం కూడా జరిగింది. ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి మండపల్లి రాంప్రసాద్ ఆయా పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఏదైతే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కావాలనే టైం ఎక్కువసేపు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆయా పోలింగ్ బూతుల్లోకి వెళ్లడం కూడా జరిగింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలందరూ కూడా తీవ్రంగా అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ని కూడా బయటికి తీసుకురావడంతో కొత్తపల్లిలో పెద్ద ఎత్తున అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొనింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. దాని తర్వాత ఒంటిమిట్టలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పోలింగ్ కేంద్రంలో ఏకంగా స్థానికేతరులు లోపల ఉన్నారంటూ కూడా ఏదైతే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థి సుబ్బారెడ్డితో పాటు రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో లోపలికి చొచ్చుకుని రావడం కూడా జరిగింది. దీని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కడప డిప్యూటీ మేయర్ సహా 3 కార్పొరేటర్లందరూ కూడా లోపలికి రావడంతో ఉన్నటువంటి లోపల పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. దాని కారణంగా 4 పోలింగ్ బూతుల్లోనూ దాదాపు అరగంట పాటు కూడా పోలింగ్ జరగలేదు. అయితే మంత్రి ఎటువైపు వెళ్తే అటువైపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురు వెళ్లడం కూడా జరిగింది. కావాలని స్థానికేతరుడుగా ఉన్నటువంటి మంత్రి ఏ విధంగా ఇక్కడ ఎలక్షన్స్ లో పర్యటిస్తూ ఉంటాడు, ప్రతి బౌలింగ్ లోపలికి ఎలా వెళ్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మాత్రం మంత్రి ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఆయన వెళ్లడం కూడా జరిగింది. అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా వారిని ప్రతి క్షణం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనివల్ల పరస్పరం వాగ్వాదంతో ఎదురెదురు పడడం కారణంగా కూడా గొడవలు జరిగాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం జెడ్పీటీసీకి సంబంధించి 24,606 ఓట్లు ఉంటే మొత్తం ఇప్పటి వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపు 72% మేర కూడా పోలింగ్ అనేది కూడా ఒంటిమిట్టకి సంబంధించినటువంటి పోలింగ్ అనేది కూడా నమోదైంది. మరొక పూర్తి స్థాయిలో ఇంకా కొద్దిమంది ఓటర్లు లోపల ఉన్నారని చెప్పి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్సంటేజ్ మరొక 10 నుంచి 12% వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. గత 20 ఏళ్ల తర్వాత ఇక్కడ ప్రత్యక్షంగా ఓటు హక్కు వినియోగించినటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒంటిమిట్ట వాసులకైతే లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే నమోదైంది. ఉదయం 11 గంటల వరకు ప్రశాంతంగా సాగి దాని తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్తల నడుమే చోటు చేసుకునింది. దాని తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మాత్రం ఓటర్లు అయితే పోలింగ్ బూతుల వైపు అయితే రాలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని పోలింగ్ బూతులు మాత్రం చాలా ఖాళీగా కనిపించాయని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైతే పోలింగ్ నిలుపుదలకు కారణమైనటువంటి ఏదైతే ఇక్కడున్నటువంటి లోకల్ వైసీపీ ఏదైతే అభ్యర్థిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, కడప డిప్యూటీ మేయర్ సహా 3 కార్పొరేటర్లు, రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సో ఈ రకంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తలు ఉండడమే కొన్ని చోట్ల ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఏదైతే కడపకు తరలించబోతున్నారు. ఎల్లుండి జరిగేటువంటి ఏదైతే పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించి కూడా ఫలితాలు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.